సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారి కూతురు అండ్ లోకేష్ గారి వైఫ్ నారా బ్రాహ్మణి గారికి కూడా సినిమా హీరోయిన్‌గా అవకాశాలు దొరికాయి. మణిరత్నం గారి డైరెక్షన్‌లో వచ్చింది. కాకపోతే ఆమె రిజెక్ట్ చేసింది అని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఏం జరిగిందంటే ఎందుకు బాలకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ గారు కూడా లేట్‌గా రావడం చూస్తున్నాం ఇండస్ట్రీలోకి. వాళ్ళెవరు కూడా రాలేదు. మరి దీనికేమైనా కారణం అయ్యి ఉంటుందా? మీరేం చెప్తారు సార్? అంటే తెలుగు సినిమా రంగంలో ఒక ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. అదేంటంటే హీరోల కొడుకులు రావాలి తప్ప హీరోయిన్‌లుగా వాళ్ళ కూతుళ్ళు రాకూడదు. ఏ హీరో కూడా వాళ్ళ కూతుర్లని హీరోయిన్‌లుగా ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం తెలుగులో కనిపించదు. హ్మ్. ఇతర భాషల్లో కనిపిస్తుంది. ఓకే. హిందీలో చాలామంది ఇప్పుడు 'రాజ్ కపూర్' ఫ్యామిలీ నుంచి 'కరిష్మా కపూర్' వచ్చింది, 'కరీనా కపూర్' వచ్చింది. హ్మ్. అలాగే 'అనిల్ కపూర్' ఫ్యామిలీ నుంచి వచ్చారు. అవును. ఈ పరిస్థితి మనం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు చూడలేదు. ఇదొక విచిత్రం. అంటే అభిమానులు వద్దంటారు అనేటువంటి ఒక గొడవ ఉంది. అంటే తమకి తోబుట్టువు లాంటి అమ్మాయి హీరోయిన్ అయిపోతే, ఆ హీరోయిన్‌ని ఇంకొక హీరో ఎవరైనా ప్రేమించినట్టు నటిస్తే, దాన్ని అభిమానులు తట్టుకోలేరేమో అనేటువంటి ఒక ఒక విచిత్రమైన అభిప్రాయం క్రియేట్ చేసి, ఓకే. దాన్ని సెంటిమెంట్‌కి కనెక్ట్ చేసి, రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో. నందమూరి బాలకృష్ణ గారే ఓపెన్ చేశాడు కాబట్టి టాపిక్‌ని. అంటే మా అమ్మాయికి హీరోయిన్ ఆఫర్ వచ్చింది. మణిరత్నం నుంచి వచ్చింది పైగా. ఆ ఆఫర్‌ని కూడా మేము రిజెక్ట్ చేశామని చెప్పడంలోనే ఆయన ఆడపిల్లలు, సినిమాలు అనే దాని పట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హ్మ్. ఇదే బాలకృష్ణ గారితో 'టాప్ హీరో' అనేటువంటి సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ గారి అమ్మాయిని అడిగారప్పుడు. ఓకే. మంజుల. ఆవిడ చేస్తానన్నారు. హ్మ్. చేస్తానన్నారు. అనౌన్స్‌మెంట్ వచ్చింది. అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత కృష్ణ గారి అభిమానులు గొడవ చేయటంతో అది ఆగింది. ఆగి ఫైనల్‌గా ఆవిడని తీసేసి సౌందర్యని పెట్టారు ఆ ప్లేస్‌లో. ఇది పరిస్థితి. అది కూడా బాలకృష్ణ సినిమానే. ఆ రోజున ఒక చర్చ జరిగింది బయట. అంటే హీరోల కూతుర్లు హీరోయిన్‌లుగా ఎందుకు వద్దంటున్నారు అని. దాని మీద రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. హీరోయిన్స్‌ని ఎలా ట్రీట్ చేస్తారో హీరోలకు తెలుసు కాబట్టి, ఓకే. ఈ ట్రీట్‌మెంట్ తన కూతురికి దక్కుతుందేమో అనే భయం చొప్పున వాళ్ళు ఎంకరేజ్ చేయరని కొంతమంది మాట్లాడేసుకున్నారు. అంటే ఇండస్ట్రీలో ఇలాగే జరుగుతుందని చెప్పలేం. కానీ దీన్ని సెంటిమెంట్‌గా మార్చేసి అంటే ఆడపిల్లల్ని కంట్రోల్ చేయటం. ఇది ఒక రకంగా జెండర్ డిస్క్రిమినేషన్ కూడా, లింగ వివక్ష కూడా. ఆడపిల్లలు ఈ పనులే చేయాలి, ఈ పనులు చేయకూడదు అనేటువంటి ఒక వివక్షలో భాగంగానే దీన్ని కూడా చూస్తున్నారు. మరి మీ సినిమాల్లో నటించే హీరోయిన్‌ల తల్లిదండ్రుల గురించి కూడా మీరు ఆలోచించాలి గదా! హ్మ్. వాళ్ళ వైపు నుంచి ఎందుకు ఆలోచించరు? మీకేమో యంగ్ హీరోయిన్స్ కావాలని. అంటే ఇదెలా ఉంటుందంటే పరిస్థితి, పాత రోజుల్లో కృష్ణేశ్వరరావు అనే ఒక రైటర్ ఒక నాటకం రాశాడు. 'పక్కింట్లో పుట్టాలా' అని. మహాత్మా గాంధీలు, భగత్ సింగులు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు వీళ్ళందరూ పక్కింట్లో పుట్టాలి తప్ప మన ఇంట్లో పుట్టకూడదు అని. ఓకే. 'పక్కింట్లో పుట్టాలా' అని ఒక నాటకం రాశాడాయన. అలాగా వీళ్ళు కూడా హీరోయిన్‌లు పక్కింట్లో పుట్టాలా, మనం వాళ్ళతో రొమాన్స్ చేయాలా, డాన్స్ చేయాలా అనే పరిస్థితి. ఇది నిజంగానే దుర్మార్గమైన ఆలోచన. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకుండా అని కాదు. ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి అనేటువంటి తపన ఉంటే చేయించొచ్చు. మోహన్ బాబు గారి అమ్మాయి తప్ప ఇంకెవరు కనిపించరు తెలుగు ఇండస్ట్రీలో. హ్మ్. పెద్ద హీరోల పిల్లల్లో మంచు లక్ష్మి గారు తప్ప ఇంకెవరు అందుకు మోహన్ బాబు గారిని అప్రిషియేట్ చేయవచ్చు. నిహారిక. నిహారికని ఎంకరేజ్ చేశారు కానీ తను తన ఇంట్రెస్ట్‌తోనే ఎంటర్ అయింది యాంకర్‌గా. యాంకర్‌గా ఎంటర్ అయింది. హీరోయిన్‌గా చేసింది కానీ క్లిక్ కాలేదు. హ్మ్. అయితే మంచు లక్ష్మి గారు ఆవిడ కూడా అదే లైన్‌లో ఉన్నారు. యాంకరింగ్ అన్నీ చేసింది ఆవిడ. అన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి నిజానికి ఒక జనంలో ఒక గుర్తింపు అయితే సంపాదించుకోగలిగింది ఆవిడ. ఓకే. ప్యాషన్‌తో వచ్చింది. వీళ్ళే కనిపిస్తారు తప్ప ఇంకెవరు లేరు. హిందీలో కనిపించినట్టుగా లేకపోతే ఇతర భాషల్లో ఇప్పుడు 'శరత్ కుమార్' కూతురు విలన్ క్యారెక్టర్స్ అవన్నీ చేసేస్తోంది గదా! విపరీతంగా. వరలక్ష్మి. అవును.
వరలక్ష్మి. ఇప్పుడు ఫిమేల్ విలన్ అంటే ఆవిడే కదా సౌత్ ఇండియాకి. మరి ఆవిడ్ని వద్దని చెప్పుండొచ్చు కదా, ఆయన చెప్పలేదు కదా, ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఐశ్వర్య రాజేష్ ఉంది, వాళ్ళ ఫాదర్ హీరోనే ఆ రోజుల్లో రాజేష్. అది ఆవిడ మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. యాక్చువల్గా తెలుగు ఫ్యామిలీనే అది, తెలుగు ఫ్యామిలీనే. అలాగే ఆవిడ తాతగారు తెలుగులో చాలా పాపులర్ హీరో ఆ రోజుల్లో, అమరనాథ్. అమరనాథ్ ఎన్టీ రామారావు గారి పిచ్చి పుల్లయ్యలో ప్రధాన పాత్ర పోషించాడు. రామారావు గారి సొంత సినిమా అది. అమర్నాథ్తో చేయించాలనే చేయించాడు ఆ క్యారెక్టర్. అమర్నాథ్ గారి మనవరాలు ఈవిడ, ఈ ఐశ్వర్య రాజేష్ అనేటువంటి హీరోయిన్. ఓకే. అయితే ఆయన యంగ్ ఏజ్లోనే చనిపోవడంతో ఈ ఫ్యామిలీ కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న టైంలో ఈ అమ్మాయి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అది ఒక వేరే గొడవ. ఏదేమైనప్పటికీ అంటే ఆవిడ మదర్ కూడా ఆవిడ కూడా పాపులర్ డాన్స్ మాస్టర్ సలీం గారి అసిస్టెంట్ నాగమణి. ఆవిడనే రాజేష్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ డాటర్ అమ్మాయి ఐశ్వర్య రాజేష్. ఓకే. సో ఆవిడ్ని పూర్తిగా ఆ కేటగిరీలో వేయలేము. కాకపోతే చెప్పుకోవడానికి తెలుగు హీరో, అతను చాలా తెలుగు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశాడు. అతన్ని ఆ ఏరియాలో అంటే ఆనంద్ భైరవి ఈ సినిమా, జంధ్యాల గారి సినిమాల్లో, నెలవంక ఈ సినిమాల్లో అతనే హీరో. 2 జళ్ళ సీతలో కూడా ఉన్నాడు అతను. అతను కూతురుగా మనం ఒక హీరో కూతురు అనే ఒక చిన్న ఇది ఉంటుంది, ఒక కన్సిడరేషన్ ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి కూడా వచ్చింది తమిళ్ బేస్ నుంచి వచ్చింది. అది మెడ్రాస్లోనే సెటిల్ అయ్యారు వాళ్ళు. అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేయలేదు. అక్కడే అంటే ఆవిడ నాగమణి గారు ఆవిడ ప్రధానంగా అక్కడ కాబట్టి ఆవిడ అక్కడే ఉండిపోయారు. ఆవిడ దగ్గరే పెరిగారు వీళ్ళు. అలా ఆవిడ సినిమా ఎంట్రీ ఇచ్చింది తప్ప ఇంకెవరు కనిపించరు మనకి తెలుగులో, చాలా తక్కువ. ఈ కోణంలోనే ఆవిడ్ని కూడా, ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది ఈయన రివీల్ చేయలే. అంటే ఆవిడ వైపు నుంచే డిజెక్షన్ వచ్చింది అన్న టోన్లో చెప్పాడు ఈయన. అయ్యి ఉండొచ్చు కూడా. అంటే ఒక సిస్టమ్కి అంటే ఇక్కడ కండిషన్ ఏమిటి, కుటుంబము, దాని తాలూకా పరిస్థితులు, వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయనేది తెలిసి దాన్ని డిస్ప్యూట్గా మార్చకుండా పొలైట్గా తిరస్కరించేటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు. మేబీ బ్రాహ్మణి ఆ ఉద్దేశంతో నాట్ ఓకే అని చెప్పుండొచ్చు. అయినప్పటికీ అది ఒక పెయిన్తో చెప్పిన మాటగానే చూడాలి. చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి చేయలేకపోవటమే అది కూడా. ఉన్నప్పటికీ తనకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది, మేము ఎంకరేజ్ చేస్తామనేది ఒక పద్ధతి. లేదు మా అమ్మాయిల్ని హీరోయిన్గా చూద్దాం అనిపించింది నాకు, వాళ్ళని మేమున్న రంగంలోకి ప్రోత్సహించదలుచుకున్నాం అనే మాట ఒక పద్ధతి. ఈ రెండూ కాకుండా దాన్ని చాలా గర్వకారణంగా చెప్పాడు. మా అమ్మాయిలు వాళ్ళ రెస్పెక్టెడ్ ఫీల్డ్స్లో చాలా గౌరవప్రదమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారు, అందుకు నేను తండ్రిగా చాలా గర్వపడుతున్నాను అని చెప్పాడు. అందుకని తెలుగు హీరోల కూతుర్లు హీరోయిన్లు కాకూడదు, తెలుగు హీరోల కొడుకులు మాత్రమే హీరోలు కావాలి. మాత్రమే అని ఎందుకంటున్నానంటే ప్రస్తుతం వారసుల రాజ్యమే నడుస్తోంది మ్యాక్సిమం. అది జూనియర్ ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా, లేకపోతే రామ్ చరణ్ అయినా, ఇలా ప్రభాస్ అయినా, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నటువంటి హీరోలందరూ వారస హీరోలే. మనకి లోకల్ మార్కెట్లో నుంచి పాన్ ఇండియాకి ప్రమోట్ అవుతున్నటువంటి కొంతమంది హీరోలు, నాని లాంటి వాడు, లేకపోతే నిఖిల్ లాంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే కనిపిస్తారు. మిగిలిన నాగ చైతన్యలు వీళ్ళందరూ వారస హీరోలే కదా. మ్యాక్సిమం వారసులే ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. ఫ్రంట్ దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా వారసులే. నాన్ వారస హీరోలు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ. కాబట్టి వారసులుగా మగపిల్లలకే వారసత్వం, ఆడపిల్లలకు కాదు అనేది కూడా, ఇది కూడా పురుషస్వామ్య లక్షణమే. అందుకని బాలకృష్ణ గారి స్టేట్మెంట్లో ఒక రకమైన మేల్ చావనిజం ఉంది.
అలాగే సాంప్రదాయం పేరుతో ఆడపిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారో అనేటువంటి ఒక ఇండికేషన్ ఉంది. ఆ యాంగిల్‌లో చూడాలి తప్ప అదేదో గొప్పగా జబ్బలు చరుచుకునేటువంటి విషయం అయితే కాదు ఆయన మాట్లాడింది. ఓకే. ఆయన సినిమాకి సంబంధించే హీరోయిన్ మారింది. యాక్చువల్‌గా మంజుల గారు ఆ సినిమాలో హీరోయిన్ అని అనౌన్స్‌మెంట్ వచ్చాక డ్రాప్ అయ్యారు. ఫ్యాన్స్ విపరీతంగా గొడవ చేశారు.